హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి మటన్ లివర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హెల్త్‌కి ఎంతో మేలు చేసే ఈ లివర్ కర్రీ ఈజీగా అండ్ సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, లవంగ, యాలకులు, ఇలాచి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసుకొని దీన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మొత్తం మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని, ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న మటన్ లివర్ని యాడ్ చేసుకోవాలి. లివర్ని చిన్న చిన్న పీసెస్లా ఈ విధంగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే దీంట్లో వాటర్ కంటెంట్ మొత్తం ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి కావాల్సినంత మసాలాలు యాడ్ చేసుకోవాలి. ముందుగా కారం యాడ్ చేసుకోవాలి. ఒక 2½ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1½ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1½ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక 2 టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఈ మసాలాలు మొత్తం పీసెస్కి పట్టేలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ కంటెంట్ ఈ విధంగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనాని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఆ ఫ్లేవర్ లివర్కి పట్టేంత వరకు దీన్ని 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీస్తే మనకి ఫైనల్గా కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి.